హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మన మాటే మంత్రం. ఈరోజు ఎంతో ట్రెండింగ్లో ఉన్న సీతారామ ఏ ఇమేజెస్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మీకు ఏ ఇమేజ్ని అయితే చేయాలనుకుంటున్నారో అవి ఇన్స్టాగ్రామ్ నుండి లేదా పింట్రెస్ట్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మీ ఫొటోస్ని కూడా ఒక 2 తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి రీమేకర్ ఏఐ అని టైప్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఫస్ట్ వస్తున్న ఆప్షన్ రీమేకర్ ఏఐ. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఫేస్ స్వాప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం ఏ ఇమేజెస్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, అందులో మీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద గర్ల్ అండ్ బాయ్వి ఫొటోస్ వచ్చినాయి చూసారా, అక్కడ గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్ మన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, అలాగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి రాగానే మన ఫేసెస్ జనరేట్ అవుతున్నాయి. చూసారా, చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మన ఇమేజ్ వచ్చేస్తుంది. చూసారా, చాలా అందంగా ఉంది కదండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి, ఎందుకంటే అది 24 అవర్స్ మించి ఉండదు. సో వెంటనే డౌన్లోడ్ చేసుకుంటే ఫైల్ డౌన్లోడ్ అని వస్తుంది. నెక్స్ట్ మన ఈ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి అంటే మన గ్యాలరీలోనే ఉంటుందండి. ఇది కూడా నేను అది కూడా చూపిస్తున్నాను. మన ఫోన్ గ్యాలరీలో అది చూసారా, స్టార్టింగ్ ఫస్ట్ ఉన్న ఇమేజ్ ఇప్పుడు మనం చేసిన ఇమేజ్. చాలా ఈజీగా ఉంది కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.